హరే కృష్ణ. మార్గశిర మాసం 26వ రోజండి. కృష్ణపక్షం ధనుస్సంకర్షణం. మార్గశిర మాసం హిందూ ధర్మశాస్త్రాల్లో ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది కదా. ఈ మాసంలో వచ్చే కృష్ణపక్షం 26వ రోజు ఒక ఆధ్యాత్మికంగా సమృద్ధమైన సమయం అండి. ఇది ధనస్సు సంక్రమణ కాలంలోకి ప్రవేశించే సందర్భం కూడా కావడం చాలా విశేషం. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే ఈ సంధికాలం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన మాసానాం మార్గశీర్షోహం అనే ఉక్తిని మనకి గుర్తు చేస్తుందండి. ఇది భగవంతుని అంతరంగిక అనుగ్రహాన్ని పొందే అద్భుతమైన అవకాశంగా భావించబడుతుంది. ఈ ధ్యాన కాలంలో భక్తులు పుణ్యకార్యాలు చేయడం, జపం, ధ్యానం, దానం వంటి కార్యాలలో నిమగ్నం అవ్వడం శ్రేయస్సుకు దారితీస్తుంది. ప్రాచీన కాలంలో ప్రజలు మార్గశిర మాసాన్ని పూర్తిగా ఆధ్యాత్మికంగా గడిపేవారు. కానీ నేటి తరానికి ఈ విలువలు కొంత దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆధునిక జీవన శైలి, వేగవంతమైన జీవిత చక్రం, అలాగే సాంకేతికతలో నిమగ్నమైన మనస్సులు ఈ మాసపు లోతైన అర్థాలను, పరమార్థాలను అనుసంధానించుకోవడంలో కొంత వెనుకబడ్డాయి. ఇలాంటి సమయాల్లో మనం మన పూర్వీకుల మార్గదర్శకత్వాన్ని, వారి ఆచారాలను గుర్తుంచుకోవడం అవసరం. మార్గశిర మాసం యొక్క దివ్యత్వాన్ని స్మరించుకుంటూ మన జీవితాల్లో ధర్మాన్ని, సత్యాన్ని అలవరపరుచుకోవాలన్న సంకల్పాన్ని మేల్కొల్పాలండి. ఈ సందర్భంగా భగవద్గీతలోని 8వ అధ్యాయం 7వ శ్లోకం ఏం చెప్తుందో చూద్దామా. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. అంటే ప్రతి సమయంలోనూ నన్ను స్మరించు, నీ మనస్సును, బుద్ధిని నాకు అంకితంగా చేసి నీ కర్తవ్యం చెయ్యి, అప్పుడు నీవు నిశ్చయంగా నాలోనే విలీనమవుతావు అని అంటున్నాడండి. ఈ శ్లోకం నేటి తరానికి ఒక గొప్ప బోధగా ఉంది కదా. మనం ఏ పనిలో నిమగ్నమై ఉన్నా మన ఆంతరంగిక ధ్యానాన్ని, విలువల పట్ల నిబద్ధతను కోల్పోకుండా జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. మార్గశిర మాసం, ధనస్సు సంక్రమణం వంటి పవిత్ర సమయాల్లో ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం మన చేతిలోనే ఉంది కదా. ఇలాంటి విలువైన సమాచారాన్ని ఎంతో ఈ ఛానల్ ద్వారా, మా ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి నిరంతరంగా. మీరు కూడా లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహాయాన్ని, సహకారాన్ని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, శుభం భూయాత్. హరే కృష్ణ.